ఎందుకు ఎగబెట్టం, ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయింది, కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది. కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకాయ కిందికేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటుండు. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు, గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు. 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి, మేము వస్తే ఇస్తాము అన్నాడు. మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా, మర్చిపోయినావా కౌలు రైతుల్ని? కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా. అంటే రైతును మోసం చేసినావు, కౌలు రైతును మోసం చేసినావు. 3 పంటలకు ఇస్తా అన్నావు, ఒక్క పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తా అన్నావు, 9,000 ఎగబెట్టినావు, 6,000 ఇస్తున్నావు. ఇదేనా రైతు రాజ్యం? ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా? ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలనా? 9,000 ఎగబెట్టినందుకు, వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు, కౌలు రైతుల్ని మోసం చేసినందుకు, 3 పంటలకని ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా నేను అడుగుతా ఉన్నా. అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు, రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే ₹1 అయితే ఇవ్వలే, ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినావు. ఇప్పుడేమంటుండు, మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, ఓ 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి, ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే 90 లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదెక్కడి నీతి? ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి? బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు, పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు, తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు. అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి? ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి, ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు. 1,000,000 మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే 10 లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు? ఏమంటుండి ఇప్పుడు దానికి? గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చిండు. రైతు బీమా పథకం ఏంది? రైతులు ₹1 కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్. దాంతో పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనకడ తాతలది తండ్రులది 10 గుంటలు ఉంటే మనిషికి 2 గుంటలు చేసుకున్నారు. మనిషికి 2 గుంటలు ఎందుకు చేసుకున్నారు? 2 గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది, భరోసా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, నీ గుంటున్నా 2 గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటుండు. ఇదెక్కడ న్యాయము? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎవరికైనా 1 గుంట భూమి ఉంది అనుకోండి, ఎంత వస్తుంది వాళ్ళకు? 200 రూపాయల 250 రూపాయలు వస్తుంది. గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద మనకి 250, 500 వస్తుంది.
మరి ఆ గుంట లేకపోతే 12,000 వస్తాయి కదా. ఇప్పుడు గుంట ఉండు శాపమా? 10 గుంటల భూమి ఉందనుకో, 5 గుంటలు ఉందనుకో, 5 గుంటలు ఉంటే ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. ఏడాదికి 1,500 వస్తుంది. ఇప్పుడు 5 గుంటలు ఉండుంటే శాపం అవుతుంది. ఏమి లేనోనికి ఇప్పుడు 12,000 వస్తుంది. నీకు 5 గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండ్రు రేవంత్ రెడ్డి. 5 గుంటలుంటే 1,500 వస్తుంది. అదే ఏ భూమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే ఇప్పుడు 5 గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు? 12,000 మైనస్ 1,500 తీసేస్తే 10,500 రూపాయలు 5 గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు. అట్లే 10 గుంటల భూమి ఉందనుకో, రైతు భరోసా 3,000 వస్తుంది. మరి ఏ భూమి లేకపోతే 12,000 వస్తుండే. అంటే ఇప్పుడు ఆయనకు 10 గుంటల భూమి ఉన్నందుకు 9,000 రూపాయలు తుట్టి అవుతున్నది. ఎవరికన్నా అద్దెకరం భూమి ఉన్నదనుకో, అద్దెకరం ఉంటే నీకు 6,000 రైతు భరోసా వస్తుంది. ఏం లేకపోతే 12,000 వస్తుంది. అంటే నీకు అద్దెకరం భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద నువ్వు 6,000 రూపాయలు నష్టపోతున్నావు. 30 గుంటలు ఉంటే 3,000 నష్టపోతాడు. ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇలా వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు, క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు, అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటలు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా, ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు. 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే. వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 పథకం వర్తింపజేయాలి. అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు. అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పిర్రు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి, ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు